తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు ఈ ఏడాది కడపలో ఘనంగా ప్రారంభమైంది. మే 27 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం కడప నడిబొడ్డున ప్రత్యక్ష సాక్షిగా మారింది. మహానాడు అంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పార్టీ భవిష్యత్తును చర్చించుకునే వార్షిక మేళ. ఈసారి ఇది 2024 అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం తర్వాత మొదటి మహానాడు కావడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ఆతిథ్యంతో స్వాగతం పలికారు. మొత్తం 140 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేకంగా బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు. ఇది 450 మందికి పైగా ప్రముఖులను సముదాయించి సామర్థ్యం కలిగి ఉంది. అద్భుతమైన విందు, రుచి మరిగించే వంటకాలు. ఈ మహాసభల్లో రోజుకు 5 లక్షల మందికి పైగా భోజనం అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వంటకు 1700 మంది సిబ్బంది, వడ్డించేందుకు మరో 800 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అంతేకాక వంటకాలను ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు విస్తృతంగా వంటకాలుండగా వెజ్, నాన్ వెజ్ వేర్వేరు స్టాల్స్ ద్వారా అందిస్తున్నారు. మెనూలో ఏమేం వంటకాలున్నాయో ఒకసారి చూద్దాం. ఉదయం అల్పాహారం టూటీ ఫ్రూటీ కేసరి, చక్కెర పొంగలి, ఇడ్లీ, టమాటో బాత్, టీ, కాఫీ. మధ్యాహ్నం భోజనం నాన్ వెజ్ ప్రియులకు గుంటూరు గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు, సాంబార్, వైట్ రైస్, రోటీ పచ్చడి. వెజిటేరియన్ ఆప్షన్లు గుంటూరు గోంగూర పూల్ మకానా, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, ఆంధ్రుల ఆవకాయ, టమాటో పప్పు, బెండకాయ బూందీ ఫ్రై, ములక్కాయ కర్రీ, చిప్స్, రోటీ పచ్చడి, పెరుగు. సాయంత్రం స్నాక్స్ కాఫీ, టీ, కార్న్ సమోసా, బిస్కెట్లు, మిర్చి బజ్జీ, పకోడీ. రాత్రి భోజనం వంకాయ బఠానీ కర్రీ, పొటాటో ఫ్రై, సాంబార్, వైట్ రైస్, పెరుగు, రోటి పచ్చడి. ఇన్ని రకాల వంటకాలతో మహానాడు సందడి రాజధానిని తలపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఇది ఏ పెళ్లి భోజనానికి తీసిపోదు, మరీ మించింది అని చెబుతున్నారు. టీడీపీ మహానాడు ఈసారి అన్ని కోణాల్లో అద్భుతంగా నిలిచిందని చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.